ఇన్వాయిస్ల గుట్టురట్టు, పన్ను ఎగవేత కోసం భారీగా నకిలీ ఇన్వాయిస్లు సృష్టించిన రాకెట్ విశాఖ జోనల్ యూనిట్లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు ఛేదించారు. బెంగళూరు కేంద్రంగా విశాఖపట్నం సబ్ జోన్గా చేస్తూ ఈ మోసాలకు పాల్పడినట్టు అధికారులు తెలిపారు. ప్లైవుడ్ పరిశ్రమలకు కలప సరఫరా చేస్తున్నట్టు నకిలీ ఇన్వాయిస్ను సృష్టించిన మధ్యప్రసాద్ అనే వ్యక్తిని కర్ణాటకలోని చిక్మగళూరులో అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. బెంగళూరు కేంద్రంగా ప్లైవుడ్ పరిశ్రమ నడుపుతున్నామని, విశాఖపట్నం ఇతర నగరాలకు కలప సరఫరా చేస్తున్నట్టుగా వ్యాపార లావాదేవీలు చూపించారన్నట్టు వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి, ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు, అగ్ని ప్రమాదంతో బయటపడ్డ వైనం. 14 ఘటన 21 వెలుగులోకి. హోలీనాడు జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో అగ్ని ప్రమాదం ఆర్పడానికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది అక్కడ వారికి ఓ గదిలో కనిపించిన డబ్బు కట్టలు 15 నుంచి 50 కోట్ల దాకా ఉంటుందంటూ కథనాలు. ప్రభుత్వ వర్గాల ద్వారా సీజీఐకి సమాచారం. ఆయన నేతృత్వంలో సమావేశమైన కొలీజియం జస్టిస్ వర్మ బదిలీకి ఆ భేటీలో ఏకగ్రీవ ప్రతిపాదన. అలహాబాద్ హైకోర్టు న్యాయవాదుల అభ్యంతరం. తమ హైకోర్టు ఏమైనా చెత్తబొట్ట అని ఆగ్రహం. డబ్బు కట్టలపై ఢిల్లీ హైకోర్టు సీజీఐ ఇప్పటికే అంతర్గత విచారణ చేపట్టినట్టు సుప్రీంకోర్టు ప్రకటన. విచారణకు బదిలీ ప్రతిపాదనకు సంబంధం లేదని తేల్చెప్పిన సర్వోన్నత న్యాయస్థానం. జడ్జింట్లో డబ్బే దొరకలేదు. ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డీజీ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ అయింది. లేకపోతే వివేక హత్య కేసులో